రైతులకు బిగ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొంతకాలంగా రైతులు వేచి చూస్తున్న నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్ తో పాటుగా 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అంతకు ముందే రైతులకు కీలక సూచన చేసింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపైన కీలక సమాచారం అందుతోంది. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ 2 పథకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే ఈ నెల 13న ప్రధాని మోదీ గౌహతిలో పీఎం కిసాన్ 22వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 కోట్లకు పైగా నిధులు అందించారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది.